హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వీ కుక్స్. ఈ రోజు వీడియో వచ్చేసి తీయని బూందీ లడ్డు అండి. ఈ బూందీ లడ్డుని మేము సార్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాము. దీని పాకం ఎలా పట్టాలి, పిండి ఏ విధంగా కలపాలి అన్ని వివరంగా స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకసారి కనుక ఈ వీడియోని చూసారంటే మీరే ఇంట్లో ఈజీగా ఈ బూందీ లడ్డుని ప్రిపేర్ చేసేస్తారు. చూడండి లడ్డూలు ఎంత బాగున్నాయో కదా. ఇక ఆలస్యం చేయకుండా ఈ బూందీ లడ్డుని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఈ లడ్డు తయారీ కోసం బూందీని అయితే తయారు చేసుకోవాలండి. ఇలా బూందీ తయారు చేసుకోవడం కోసం వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి 3 తవ్వల శనగపిండిని వేసుకున్నామండి. ఈ శనగపిండి కలిపేలోపు స్టవ్ పై వెడల్పుగా ఉన్న కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇప్పుడు శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి. ఈ పిండిలో ఒకేసారి నీళ్లు పోయకూడదండి. చూసుకుంటూ కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా పిండిని స్మూత్ గా కలుపుకోవాలి. శనగపిండి కొన్నది కాకుండా పచ్చి శనగపప్పుని ఆడించుకుని పిండి చేసుకుంటే దాంతో చేస్తే లడ్డూలు చాలా రుచిగా ఉంటాయండి. ఈ శనగపిండి చాలా మెత్తగా ఉండాలండి. ఈ పిండిని జల్లించుకోవాలి. ఇక్కడ మేము ముందే జల్లించుకున్నాము. పిండి కన్సిస్టెన్సీ మరీ పలచగా ఉండకూడదు, అలానే గట్టిగా కూడా ఉండకూడదండి. నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఒకసారి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పిండిని వేసుకుని చూసుకోవాలి. పిండిని వేడి నూనెలో వేసినప్పుడు ఇలా పైకి తేలాలండి. ఇలా పైకి తేలితే మనకు పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఉన్నట్టు. ఇప్పుడు బూందీ గరిటలోకి కొద్దిగా పిండిని వేసుకుని ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ ఉండాలండి. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే బూందీ పలుకులు ఇలా నూనెలో పడి రౌండ్ గా తేలుతాయి. ఈ పిండిలో మనం ఎటువంటి వంట సోడా కూడా వాడలేదండి. అయినా సరే బూందీ కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది. మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ బూందీని వేస్తే బూందీ బాగా పొంగుతుంది. ఈ బూందీ వేసేటప్పుడు మొత్తం మూకుడంతా కూడా బూందీని వేసేయకండి. కాస్త గ్యాప్ ఉండేలాగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ బూందీని మరీ ఎక్కువసేపు వేయించకూడదండి. కొద్దిగా వేగిన వెంటనే తీసేసుకోవాలి. ఈ బూందీ పైన కొంచెం క్రిస్పీగా ఉండాలి, లోపల సాఫ్ట్ గా ఉండాలి. మనం ఈ బూందీని మరీ ఎక్కువగా వేయించామంటే పాకం సరిగ్గా పేల్చదండి. ఈ బూందీ అంతా నూనెలో ఉండకుండా మొత్తం అంతా తీసేసుకోవాలి. ఏమాత్రం మిగిలినా సరే మళ్ళీ నెక్స్ట్ వాయిలో ఇవి మాడిపోతాయండి. అందుకని తప్పనిసరిగా ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలాంటి పెద్ద వంటలు తయారు చేస్తున్నప్పుడు మరొకరి సాయం తీసుకుంటే మనం చేసే వంటకం బాగా కుదురుతుంది. మరొక వాయి వేసేటప్పుడు నూనె కాస్త కాగిన తర్వాత వేసుకోవాలండి. నూనె వేడిగా లేకపోతే బూందీ చతుకులు పడిపోతుంది. ఇలా బూందీని వేసుకున్న తర్వాత గరిటె వెనక వైపున ఉన్న పిండినంతా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలా క్లీన్ చేసుకుంటే మరొక వాయి వేసేటప్పుడు బూందీ చక్కగా వస్తుందండి. ఇలా తీసుకున్న బూందీనంతా ఒక జాలి గిన్నెలో వేసుకుని నూనె అంతా వాడిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం పిండి అంతా కూడా ఇదే విధంగా బూందీ లాగా తయారు చేసుకోవాలండి. ఇలా బూందీ అంతా తయారు చేసుకున్న తర్వాత మనం పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి బూందీ అయితే ఎంత చక్కగా వచ్చిందో. ఇలా తయారైన బూందీని మనం ఇప్పుడు కొలుచుకోవాలండి. ఇప్పుడు మనం 3 తవ్వల పిండి వేసాం కాబట్టి ఈ 3 తవ్వల పిండికి ఎంత బూందీ అయిందో కొలుచుకోవాలి. బూందీ మంచి రంగులో ఉండడం కోసం కొంతమంది కలర్ అయితే వేస్తూ ఉంటారండి. ఇక్కడ మేము ఎటువంటి కలర్ కూడా వాడలేదు, నేచురల్ గానే చేసామండి. మీరు పిండి మెజర్మెంట్ లేకుండా నార్మల్ గా వేసేసుకున్న చివర్లో ఇలా బూందీని కొలుచుకుని మనం పంచదారని వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మాకు మీరు చూస్తున్న తవ్వతో 8 తవ్వల బూందీ అయితే అయ్యిందండి. ఇలా బూందీ అంతా కొలుచుకున్న తర్వాత ఈ బూందీని బట్టి మనం పంచదారని వేసుకోవాలండి. ఇప్పుడు పాకం కోసం ఇలా గిన్నె తీసుకుని 4 తవ్వల పంచదారని వేసుకోవాలి. ఇక్కడ మనం 8 తవ్వల బూందీకి 4 తవ్వల పంచదారని అయితే వేసుకుంటున్నామండి. అదే కనుక మీరు ఇంట్లో సింపుల్ గా చేసుకోవాలనుకుంటే 2 తవ్వల బూందీకి 1 తవ్వ పంచదార వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పంచదారలో నీళ్ళను కూడా వేసుకోవాలి. నీళ్ళను వేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. దాదాపుగా ఇక్కడ మేము లీటర్ నీళ్ళని అయితే వేసాము. ఈ గిన్నె సరిపోదు కాబట్టి కాస్త పెద్ద గిన్నెలో వేసి స్టవ్ పైన ఈ విధంగా పాకం అయితే పడుతున్నామండి. ఇలా పాకం పట్టేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని గరిటతో కలుపుతూనే ఉండాలి. ఈ పాకం ఉడకడానికి కాస్త టైం ఎక్కువే పడుతుందండి.
నీళ్లు తక్కువ వేసి హై ఫ్లేమ్ లో పెట్టి ఈ పాకం ఉడికించారంటే మీకు లడ్డు చేసేటప్పుడు సరిగ్గా రాదు. పాకం బాగా ఉడకాలి. అలాగే పాకం పట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. పాకం ఇలా నిదానంగా లైట్ తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకాన్ని మనం తయారు చేసుకున్న బూందీలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా పల్చగా ఉన్నట్లు అనిపించిన ఈ బూందీ అంతా ఈ పాకాన్ని పీల్చుకుంటుంది. మనకు పాకం పట్టు కరెక్ట్ గా తెలిసిందంటే ఈ బూందీ చేయటం కూడా చాలా సులువుగా అయితే చేసేయచ్చండి. ఈ బూందీ అంతా ఈ పాకాన్ని పీల్చుకునేంత వరకు ఈ విధంగా గరిటెలతో కలుపుకుంటూనే ఉండాలి. చేతులు పెట్టకూడదండి. ఇది చాలా వేడివేడిగా ఉంటుంది. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత దీంట్లో మీరు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా దగ్గర పడిన బూందీని మనం ఒక పక్కకు పెట్టుకోవాలండి. వేడి తగ్గకుండా ఉండడం కోసం ఈ బూందీని అంతా దగ్గరగా జరుపుకోవాలండి. ఇలా జరుపుకున్న దాంట్లో ఫ్లేవర్ కోసం మనం కొన్ని యాలకుల్ని మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న యాలకుల పొడిని ఈ బూందీలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇది చాలా వేడిగా ఉంటుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే దీన్ని మనం లడ్డూలా చుట్టుకోవాలండి. లడ్డూలా చుట్టుకోవడం కోసం ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చేతితో ఈ విధంగా కాస్త అదమాలండి. ఇలా అదిమితే కాస్త పాకం బయటకు వచ్చి మనకు లడ్డు చుట్టేటప్పుడు బాగా వస్తుంది. మెజర్మెంట్ కోసం ఏదైనా గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్ లో ఈ బూందీని వేసి ఈ కవర్లు చూపిస్తున్న కవర్ లో వేసుకోవాలండి. ఈ కవర్ లో వేసిన తర్వాత చేతితో బాగా నొక్కి పెడుతూ రౌండ్ గా ఈ విధంగా ప్రెస్ చేస్తూ లడ్డూని ఇలా నొక్కుకున్నామంటే మనకు లడ్డు రౌండ్ గా వస్తుందండి. మేము లడ్డు చేసేటప్పుడు ఆ కవర్ లోనే ఒక జీడిపప్పును కూడా వేసుకున్నాము. అలా వేసుకుంటే మనకు జీడిపప్పు పైకి కనిపించి లడ్డు అందంగా కనిపిస్తుంది. ఈ బూందీ ఆరకుండానే ఇలా ఇద్దరు ముగ్గురుండి గబగబా ఈ లడ్డూలను అయితే చుట్టుకోవాలండి. ఇలా గ్లాస్ కొలతలతో చేసుకున్నామంటే మనకు లడ్డూలన్నీ ఎక్కువ తక్కువ లేకుండా అన్ని సమానంగా వస్తాయండి. లడ్డూలంతా చుట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తాయి. మొత్తం లడ్డూలన్నీ కూడా ఇలాగే ఫాస్ట్ గా చుట్టేసుకోవాలి. ఈ బూందీ అంతా ఆరకుండానే మనకు నచ్చిన సైజులో ఈ లడ్డూలన్నీ చుట్టేసుకోవాలి. ఇలా తయారు చేసిన లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. మీరు కనుక తయారు చేయాలనుకుంటే తప్పకుండా ఒకసారి ఈ కొలతలతో తయారు చేసి చూడండి. చాలా బాగా అయితే వస్తాయి. చూసారు కదా, మేమైతే లడ్డూల్ని ఈ విధంగా తయారు చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.